నేపాళ్లో ఏం జరుగుతోంది? అకస్మాత్తుగా ఒక యాప్ని బ్యాన్ చేయడం వెనుక ఇంత పెద్ద కథ ఉంటుందా? అసలు ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ప్రజల ఆగ్రహం ఎందుకు కట్టలు తెంచుకుంటోంది? పదండి, ఈ విశ్లేషణలో అన్నింటినీ లోతుగా చూద్దాం. కథ ఇక్కడి నుంచే మొదలైంది. ఒక్కసారిగా ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా నేపాల్ ప్రభుత్వం యూట్యూబ్తో పాటు పాపులర్ అయిన మరో 24 యాప్లను నిషేధించింది. ఈ ఆకస్మిక నిర్ణయం అందరికీ ఒక పెద్ద షాక్ ఇచ్చింది. కాని దీని వెనుక చాలా బలమైన కారణముంది. మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే. అసలు ఎందుకీ ఆకస్మిక నిషేధం? ఇది కేవలం దేశాన్ని కంట్రోల్ చేయడానికా, లేకపోతే తెర వెనుక మనకు తెలియని కథేమైనా ఉందా? నిజానికి ఈ నిషేధం వెనుక ఉన్న అసలు కారణం నియంత్రణ కాదు, నిజాల్ని దాచడం. విశ్లేషకులు ఇదే చెప్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వాల్లో ఒకటిగా పేరున్న నేపాల్ ప్రభుత్వం తమ బండారం బయట పడకుండా ఉండేందుకే ఈ పని చేసిందని గట్టిగా వాదనలు వినిపిస్తున్నాయి. అవును, ఇక్కడే ప్రభుత్వానికి అసలు చిక్కొచ్చిపడింది. యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వల్ల సాధారణ పౌరులు ప్రభుత్వ స్కామ్లని, అవినీతికి సంబంధించిన ఆధారాలని బయటపెట్టడం మొదలుపెట్టారు. దీంతో ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోలేదు. అందుకే ఈ వేదికల గొంతు నొక్కాలని నిర్ణయించుకున్నట్టుంది. అయితే ఈ యాప్ నిషేధం అనేది సముద్రంలో పైన తేలియాడే చిన్న మంచుగడ్డలాంటిది. అసలైన సమస్య, అసలైన ప్రమాదం లోపల ఉంది. అదే దేశాన్ని పురుగులా తొలిచేస్తున్న అవినీతి. ఇది ఒకరిద్దరికో, ఒక డిపార్ట్మెంట్కో పరిమితమైనది కాదు, మొత్తం వ్యవస్థలోనే పాతుకుపోయింది. ఆ అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చూడండి. ఎయిర్లైన్స్ స్కామ్లు, 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ల్యాండ్ మాఫియా. చివరికి కరోనా మహమ్మారి టైంలో పీపీఈ కిట్ల కొనుగోళ్లో కూడా భారీ అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి. కొన్ని కేసుల్లో మాజీ ప్రధాని పేరు కూడా వినిపించిందంటే ఇక సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క మాట చాలు నేపాల్ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి. అక్కడ అవినీతి ఒక నేరం కాదు, అది ఒక సంస్కృతి. వ్యవస్థలో అది ఎంతలా కలిసిపోయిందంటే చాలామందికి ఇది మామూలు విషయమైపోయింది. కానీ కొత్త తరం మాత్రం దీన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఈ అవినీతి, ఈ అసమానతపై ప్రజల్లో ఉన్న కోపం ఇప్పుడు ఆన్లైన్లో ఒక హ్యాష్ట్యాగ్ రూపంలో అగ్గిరాజేసింది. అదే #NepoKid. ఇది ఇప్పుడు కేవలం ఒక ట్యాగ్ కాదు, దేశంలో ఉన్న తీవ్రమైన అంతలానికి ఒక చిహ్నంగా మారిపోయింది. ఈ తేడా చూడండి. ఇదే #NepoKid ఉద్యమానికి కారణం. ఒక పక్క రాజకీయ నాయకుల పిల్లలు సోషల్ మీడియాలో తమ లగ్జరీ లైఫ్ని చూపిస్తుంటే, మరోపక్క సాధారణ యువతకు ఉద్యోగాలు లేవు, సరైన హాస్పిటల్స్ లేవు, కనీస అవకాశాలు కూడా లేవు. ఈ అంతరమే వాళ్ల కోపాన్ని పెంచింది. సోషల్ మీడియాలో మొదలైన ఈ ఆగ్రహం ఇప్పుడు వీధుల్లోకి వచ్చేసింది. దేశ యువత తమ భవిష్యత్తు కోసం, తమ హక్కుల కోసం రోడ్లెక్కి పోరాటం మొదలుపెట్టారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ నిరసనలు యాప్లను తిరిగి తీసుకురమ్మని కాదు. యువత అడుగుతున్నది ఉద్యోగాలు, మంచి స్కూళ్ళు, హాస్పిటళ్ళు, తమ ప్రాథమిక హక్కులు. ఇది యాప్ల కోసం జరుగుతున్న పోరాటం కాదు, తమ భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం. అందుకే దీన్ని జెన్ జీ వర్సెస్ కరప్షన్ అని పిలుస్తున్నారు. తమ భవిష్యత్తును దొంగిలిస్తున్న అవినీతి వ్యవస్థపై ఒక తరం చేస్తున్న యుద్ధమిది. స్వంత దేశంలో భవిష్యత్తు కనిపించక ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లడం తప్ప వేరే దారి లేదన్న నిస్సహాయతే వారిని రోడ్లపైకి తీసుకొచ్చింది. ఇంత శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సొంత ప్రజల మీద ప్రభుత్వం ఎలా స్పందించిందో తెలుసా? చర్చలతో కాదు, టియర్ గ్యాస్తో, వాటర్ క్యానాన్లతో, చివరికి రబ్బర్ బుల్లెట్లతో సమాధానం చెప్పింది. ప్రభుత్వ హింసాత్మక చర్యల ఫలితం చాలా విషాదకరం. అందిన సమాచారం ప్రకారం సుమారు 17 నుండి 19 మంది యువ నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. తమ భవిష్యత్తును అడిగినందుకు వారు చెల్లించిన మూల్యమిది. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు నేపాల్ భవిష్యత్ ఏంటి? ఇదొక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. పరిస్థితి చాలా ప్రమాదకరంగా, ఎటువైపు వెళ్తుందో తెలియని అనిశ్చితిలో ఉంది. చివరికి ఈ ఒక్క ప్రశ్నే మిగిలిపోయింది. నేపాల్ భవిష్యత్తు ఏంటి? ప్రభుత్వం ప్రజల గొంతు వింటుందా? లేక ఈ నిరసనలు మరింత హింసకు, ఒక మారణహోమానికి దారితీస్తాయా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.